काम करो స్కూల్ కి వచ్చింది పొద్దుగాల, మళ్ళీ 12 వరకు మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోతా అని చెప్పింది. మళ్ళీ అత్తగింట ఫోన్ లిఫ్ట్ చేయలే, రెస్పాన్స్ లేదు. మీ మమ్మీ ఏమన్నా కళావతి పేరు ఎటు వెళ్ళింది? స్కూల్ కి వచ్చింది, మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ ఉండే. 12 వరకు అయిపోయింది, అడిగితే ఇంటికి పోతానని చెప్పింది. ఇక మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే రింగ్ అవుట్ కానీ రెస్పాన్స్ లేదు. ఏ స్కూల్ కి వెళ్ళింది? ఇట్టాల స్కూల్. ఇట్యాల స్కూల్ కి వెళ్ళిందా? ఇట్యాల నుంచి రిటర్న్ లో రాగా ఇది జరిగిందా? దాదాపు ఎప్పుడు జరిగి ఉంటది? 1 మధ్య 1 నుంచి స్టార్ట్. ఒక్కటే నా దగ్గరికి పొద్దుగాల 10కి వచ్చింది. 10 12 వరకు మీటింగ్ అయింది. అంటే మధ్యాహ్నం 1 గంట దాదాపు ఆ సమయంలో జరిగింది అంటారు. మరి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండ్రా మీరు? నచ్చేది పోలీసు వచ్చిండ్రా? ఇది మా దైగా మండల్ బోర్లకుంట గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ రాలగూడ విలేజ్లో నిన్న మధ్యాహ్నం ఆత్మకూరి కళావతి అనే క్యాండిడేట్ వాళ్ళ పిల్లల స్కూలు పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా స్కూల్కి వెళ్ళి రాంగేవాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెపై దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగి, దీనికి గౌరవ ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ మేము విన్నవించేది ఏమంటే, నైట్లోనే శివాన్ని తీసుకెళ్ళినట్టు ఇది కరెక్ట్ కాదు సార్, ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్ అది. దీన్ని ఖచ్చితమైన ఇంట్రాగేషన్ చేసి ఈ గరీబులకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్. లేని పక్షంలో మేము ఎక్కడైనా పోరాడానికి మేము ముందుండి నడిపిస్తాం సార్. ఈ గరీబులు తినడానికి సార్, తల్లి 2 కొడుకులు కొద్ది ఎట్లా ఉంటుంది సార్, ఇది కరెక్ట్ ఉండదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇంట్రాగేషన్ చేసి ఈ పేదోళ్లకు న్యాయం చేయాలని మీకు గౌరవ పోలీస్ అధికారులుగా మాకేమైనా ఇన్ఫర్మేషన్ అంటే మీకు కూడా మీకు చెప్తాం సార్. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ చర్య తీసుకొని ఈ పేద కుటుంబానికి న్యాయం చేయాలని నా యొక్క మనవి సార్. పనికి నా తల్లి 4 రెట్లు బతుకుతాను, ఇప్పుడేం పని లేదు. పోకు అని అంటే అమ్మ నేను ఇంటికాడ నీళ్ళు పోతాను, నీళ్ళతో పోతా అని పోయిండు. మరి నా కొడుకు వచ్చేదాకా ఉంచుడా, మరి ఏదన్నా అయినా కానీ వచ్చేదానికి ఉంచుతాను. ఎవరి సంతకాలు తీసుకోలే, ఏం తీసుకోలే, తాడిపేడంట తీసుకోపోగట, ఎవరి సంతకాలు పెట్టమన్న వీళ్ళు. గొడవ జరిగింది, నిరుడు గట్టిగా జరిగింది. 7 లోపల నా పానం నీ పానం నా చేతుల్లో ఉన్నది అని అన్నాడు తీసిండు. ఇక ఇవాళ నా కోడలు తీసిండు. ఇక రేపు మమ్మల్ని అన్నది ఇస్తాడు. ఈ పరిస్థితి ఎట్లా నాకు చెప్పు. వీళ్ళందరూ ఉన్నారు, నాకు తెలియదు అనుకుంటారు. పొద్దున్న అత్తలు మాట్లాడతారు, పోతారు. నా కొడుకుని ఇవాళ నా కోడలే చంపిండు, రేపు నన్ను చంపచ్చు, నా కొడుకు చంపచ్చు. ఈ పరిస్థితి ఎట్లా చేయండి. మళ్ళీ అంటే ఇంత మంది పోయింది, ఇక్కడనే దత్తాం. నా మనవడు, నా మనవరాలు, నేను, నా కొడుకు ఇక్కడనే దత్తాం. మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈ న్యాయము ఎటువంటి పేద ప్రజలకు కానీ, ఉన్న ప్రజలకు కానీ, పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరిది ప్రాణమే. ఇలాంటి చర్యలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క మనవి. ఈ పిల్లలు పేద పిల్లలు కాకపోతే ఏంటంటే, పొద్దున తల్లి ఏదో పేరెంట్స్ సంతకాలు ఉన్నాయని చెప్పి పోయిందట. పోయితే ఆమె పోయి సంతకాలు పెట్టి ఇంటికి వస్తుంటే ఒక రైతు ఫోన్ చేసి పత్తి ఏరడానికి వస్తావా అని అంటే, నేను ఎట్టి పరిస్థితి వస్తున్నా అన్న, వెనక ముందైనా వస్తా పత్తి తీయడానికి అని చెప్పి అనడం జరిగింది. ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది, నీకు సంతకాలు అయిపోయినాయా, నువ్వు వస్తున్నావా, 7 దాకా వచ్చినావు, సరే లేట్ అయినా మంచిగా పత్తి తీయడానికి రమ్మని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆయన ఫోన్లు 12 నుంచి ఫోన్లు ఇప్పుడు చేయకపోవడం వల్ల 12 నుంచి ఫోన్లు చేస్తాను, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా ఫోన్లు అయితే మరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని చెప్పి సాయంత్రం దాకుండి ఈ అమ్మ పొద్దున సాయంత్రం 8:30కు నేను ఇంటికి వచ్చిన వాళ్ళే మా ఫోన్ తగులుతలేదు. మరి నేను కాకినాడ నుంచి వచ్చినైతే మా అమ్మ ఏమన్నా కనబడ్డదాన్ని పిల్లడంటే నేను కనబడలేదు, మరి మార్కెట్లో కాకినాడలో అయితే ఉంటే నేను ఎక్కించుకొని వచ్చేదాన్ని అని చెప్పి నేను అన్నా. అప్పుడు వచ్చిన తర్వాత ఈ పిల్లగాళ్ళందరూ సరే సార్కి ఏదో ఫోన్ చేస్తే మరి లొకేషన్ పంపిస్తారు, లొకేషన్ వల్ల ఆ చెన్నెల తిరిగితే ఇక్కడనే ఉన్నది లొకేషన్, అక్కడనే ఉన్నది అని చెప్తే ఈ పొరగాళ్ళు ఎత్తకడం జరిగింది. అట్టనే హైదరాబాద్ నుంచి వాళ్ళ అక్క 10 మంది పిల్లలను తీసుకొచ్చి కూడా ఎత్తకడం జరిగింది. ఆలోపు పోలీసు వాళ్ళు వచ్చారు.
పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎత్తకడం జరిగింది 12 దాకా. సరే బాగు కూడా దొరకట్లేదుగా మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అడగడం జరిగింది సార్. ఆమె ఏం చేసింది, మీరు వెళ్ళినా కూడా మేము ఊకోండి సార్, మేము కూడా ఎత్తుకుతామని చెప్పి ఎత్తకడం జరిగింది. ఎత్తకడం జరిగినాక లాస్ట్కు ఆ శవము కనబడ్డది. అది విషయం. ఇక్కడ అంటే మీ ఊళ్ళకి కనిపించిందా అమ్మా? మా ఊరు వాళ్ళకే కనబడ్డది. కనబడితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చారు, ఇక అన్ని రాసుకునడం జరిగింది. డెడ్ బాడీని ఎప్పుడు తీసుకెళ్లారు? తెలియదు, నేను ఇంటికి వచ్చింది. ఓకే. నువ్వు పడక నేనున్నదికే చెల్లో ఓ చల్లా ఓ చల్లా నువ్వు వల్లే నాకు తల్లిదండ్రులే నన్నవని చేతులు పెట్టిపోయిన చెల్లో ఓ చెల్లా నీ పిల్లగాలని లోన్ చేతులు పెట్టిపోయినవే చెల్లో ఓ చెల్లా నీ కనుక్కొని రావచ్చిందే చెల్లా ఓ చెల్లా నువ్వెవరి చేతులా చెల్లు నా చెల్లా నా చెల్లా నువ్వెవరికి ఆకి సావాలి నా దగ్గరికి వచ్చినవే చెల్లు ఓ చెల్లా ఓ చెల్లా నువ్వే దారి రే చెల్లు నా చెల్లా ఓ చెల్లా నువ్వెంత పని చేస్తావని నేను